హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్. నేను వచ్చేసా ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. అదే అరుణాచలం ట్రిప్ పార్ట్ 2 అనమాట. ఇక్కడ మాకు సూర్యలింగం అవి అక్కడ ఉన్న ప్రతి ఒక్క గుడి దర్శనం అవుతూ వస్తూ ఉండే దావలో మాకు ఇట్లా పంచముఖి రుద్రాక్షలు ఇక్కడ ఫ్రీగా ఇస్తున్నామని ఏదో సౌండ్ వినిపిస్తుంటే అక్కడికి వెళ్ళి చూసాం. రుద్రాక్షలు అందరూ తీసుకున్నాం, పిల్లలు పెద్దలందరూ విభూతి పెట్టుకొని బయటకు వచ్చేసాం. ఇక్కడ నుంచి మాకైతే చాలా చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. అంటే ఇదే ఫస్ట్ టైం అనమాట మేమంతా అరుణాచలం పోవడం. మా బ్యాచ్లో ఇంతకుముందు పోయి వచ్చారు, కానీ ఇది నాకు మొదటిసారి అనమాట. ఈ దర్శనం గిరి ప్రదక్షిణ అయిన తర్వాత పొద్దున్నే 3 గంటలకి క్లియర్ అయిపోయింది. స్నానాలు చేసి ఒక 2-3 పిక్స్ తీసుకున్నాం అనమాట. ఆయన నిద్ర పిచ్చి పోనే లేదండి బాబు, ఎక్కడ తూగేస్తారనే భయంతో ఉండిపోయాను. సో ఇంకా స్టార్ట్ అయిపోయాయి అనమాట. అందరూ స్నానాలు చేసుకుని వెనకాల వస్తున్నారు చూడండి, అదంతా మా బ్యాచ్ అనమాట. ఇంకా ఆ నడిచే ఓపిక లేక పిల్లలందరికీ ఆటో తీసుకొని గుడి దగ్గరికి బయలుదేరి వెళ్ళిపోయినాం. మేము స్టే చేసి అంటే మా బస్సు నిల్చుండి వచ్చేసి అన్న బస్ స్టాండ్ సంథింగ్ ఏదో అక్కడ నుంచి గుడి దగ్గర వరకు కూడాను ఆటో తీసుకొని వెళ్ళిపోయినాం. పోయేటప్పుడేమో బాగానే వెళ్ళిపోయినాం, కానీ రిటర్న్ వచ్చేటప్పుడైతే కన్నా వాడు ఒక్కొక్కరికి 20 రూపాయలు 30 రూపాయలు అన్నారు. డబ్బు తినాలా, డబ్బు సంపాదించాలంటే ఇట్లా పెద్ద పెద్ద గుళ్ళు ఉంటాయి ఊర్లో, ఏదన్నా ఒక చిన్న వ్యాపారం పెట్టుకుని బ్రతికేయచ్చు అని అర్థమైపోయిందాడ. ఒక టీ తాగాలన్నా, కాఫీ తాగాలన్నా ప్రతి ఒకదానికి కూడా అంటే తిరుమలలో ఉంటాయనుకోండి. సో ఫైనల్గా అయితే మేము వీడికి రీచ్ అయిపోయినాం. సో ఇక్కడ ఒక చిన్న పిక్ తీసుకున్నాం. ఈడ పిక్ తీసుకున్న తర్వాత పిల్లలందరూ కూడాను నామాలు పెట్టించుకున్నాము. నామాలు రాత్రి ఒకసారి పెట్టించుకున్నాము, అది గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు. ఇది పొద్దున్నే ఇక్కడ నేను మా పాప పెట్టించుకుంటా అంటే మా పాపకు ఆల్రెడీ నిద్ర వచ్చేస్తుంది, తను నిలబడుకొని తూగేస్తుంది ఆల్రెడీ. సో మాకు ఇంకా బాయ్స్ అందరూ కూడాను ముందరికి వెళ్ళిపోయినారు, వాళ్ళు ఏదో తీసుకోవాలని. ఇక్కడ మేము పూలు తీసుకోవాలని చెప్పి మేము నిలబడిపోయినాం. ఇంకా ముసలోళ్ళు ముత్తుకొని ఉంటారు కదా, వాళ్ళ ఆటోలో మాకంటే ముందుగానే ముందర వెళ్ళిపోయినారు. నడిచే కొద్దీ సుస్తు వస్తుంది, కానీ నిద్ర మాత్రం తగ్గట్లేదు మాకు. ఇంకా గుడి దగ్గర చిన్న చిన్న పిక్స్ కొన్ని తీసుకున్నాం. ఈ పిక్స్లో అయితే నాకు నచ్చేది మా పొట్టి బుడంకాయ కనపడట్లేదు, అందుకోసం ఇది మా తమ్ముడు ఆ పాప ఇద్దరు కూడాను వీడియోస్ తీసుకున్నారు, ఫొటోస్ తీసుకున్నారు. కొండ దగ్గర నాకు ఒక చిన్న పిక్ తీయండి అంటే తీశారు. మా సోకులు ఎక్కువ మా తమ్ముడికి, నాకు ఒక్కటే స్టైల్గా తీయంటే వాడు ఒకటి తీసుకున్నాం. ఇక్కడ క్యూ అయితే ఎంత పెద్దగా ఉందో, ఇక్కడ గేట్లు తెరిచాయంటే ఆ గేట్లోంచి దూరం వెళ్ళిపోయినాం అనమాట. మా బ్యాచ్లో కొంతమంది ఎక్కిరిస్తాను, ఇంతలా ఉన్నావుగా నువ్వు దూరగలవా అని. ఎలాగోలాగా దూరేసాము. లోపలికి వెళ్ళినాక ప్రతి చోట కూడా గుళ్ళు గోపురాలు ఉన్నాయి. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది కదా, మీకు కూడా ఎప్పుడైనా అనిపించిందా ఇట్లా లోపలికి పోయినప్పుడు ఇంత పెద్ద గోపురాలు ఎట్లా కట్టినారా నాయనా అని నాకు అనిపిస్తుంది. ఆడవన్నీ చూసుకున్న తర్వాత ఈ కోనేరు ఎంత ప్రశాంతంగా ఉందనుకుంటాం, కానీ మొత్తం గలీజ్ ఉందండి. పేపర్లు, ప్లాస్టిక్ గ్లాసులు, బాటిళ్ళు అన్నీ దాంట్లోకి వేసినారు. ఒక్కసారైనా క్లీన్ చేసింటే బాగుండేమో. చూసేదానికి మంచి దైవ గుడి కదా, క్లీన్గా ఉంటే కొంచెం బాగుంటుంది. తెప్ప బోట్ అన్నీ పెట్టినారు కదా, అప్పుడప్పుడు క్లీన్ చేస్తే కొంచెం బాగుంటుందని మనం అనుకుంటాం, కానీ వాళ్ళు ఎంత బిజీగా ఉన్నారో మనకు తెలియదు కదా. గుడిలో అయితే కానీ అన్నీ మీకు ఎప్పుడు అనిపించిందా, బయట ఎన్ని టెన్షన్స్ ఉన్నా గుడిలోకి వెళ్ళిపోయిన తక్షణం ఎంత మనశ్శాంతిగా ఉంటుంది. సో ఫైనల్గా ఇక్కడ కోనేరు దాటిన తర్వాత ఒక పిక్ తీసుకున్నాం. ఇంకా వెళ్ళే కొద్దీ ఈ గోపురం అయితే మాకు చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, 4 గోపురాలు ఒకే చోట ఒకేలాగా ఉన్నాయని. ఇవేనండి. ఈ గోపురం లెఫ్ట్లో ఉండే గోపురం మొత్తానికి కూడాను ఇవి తేనె పట్టేసింది. ఇక్కడ హర మహాదేవ్ అనే సౌండ్ అయితే నాకు భలే నచ్చింది, ఒకసారి వినండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. విన్నారు కదండి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని. ఇక్కడైతే కన్నా సగం దారికి వచ్చినట్లే అన్నారు. ఈ ప్రసాదాలు ఇచ్చే చోటకు వస్తే మా తమ్ముడు చూస్తూ అన్నాడు ఎక్కడేమి ఇస్తున్నారు అని. కానీ ఇక్కడ కూడా మాకు అదేనండి, 10 రూపాయలకి ప్రసాదం కూడా అక్కడ కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ గర్భగుడి దగ్గర ఎంటర్ అయిన తక్షణమే ఒళ్ళంతా గూస్ బంప్స్ అండి. ఎంత తొందరగా చూస్తామా శివయ్యని. శివయ్య కాంతుల మధ్యలో మొత్తం దీపాలు, చుట్టూరా దీపాలు పెట్టేసినారు పెద్ద పెద్దవి. మధ్యలో శివ కొన్ని చోట్ల అయితే కానీ చాలా ఫన్నీగా మాటలతో గడిచిపోయినాయండి. ఏమంటే కొంతమంది నడవలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని వీల్ చైర్స్లో తీసుకెళ్తుంటే మా బ్యాచ్లో ఒక పాప వచ్చి శివాని అడుగుతుంది, అన్న మనం కూడా అట్లా వెళ్ళిపోవచ్చు కదా అని. వాడు ఇంకా తిక్కోడు అనమాట. నువ్వే కూర్చోయే నేనే తీసుకొస్తానని వారిద్దరికి కొట్లాటలండి దావుపుడు. వీడే శివ అంటే కదా. ముందరుండేది మా గురువులు.
ఇంకా బ్యాచ్ అంతా వెనకాల ముందర ఎక్కడంటే అక్కడ ఉండిపోయినారు. మేము చెల్లాచెదురు కాకుండా మేము మాత్రం ఒక చోటు ఉండిపోయినాం. ఇంకా మాకు నచ్చింది ఏంటంటే దర్శనానికి తిరుపతిలో లాగా తొయ్యకుండా ఇక్కడ ఒక నిమిషం పాటు చూపించారు. అది మాకు చాలా అంటే చాలా నచ్చింది. కానీ ప్రసాదాల దగ్గర కొంచెం లోటు ఏర్పడింది. అదేంటి ప్రసాదాల దగ్గర ఏం లోటు అంటే, మామూలుగా మనం బయట ఎక్కడన్నా గుడికి వెళ్తే ఒక చిన్న కప్పులో అయినా కానీ పులిహోర అవి ఇవి పెడతారు కదా. ఇక్కడ పులిహోర తీపన్నం కూడా మనం కొనుక్కోవాల్సిందేనండి. అట్లా ఫ్రీగా అసలు ఏం ఉండవు అక్కడ. గర్భగుడిలోకి ఎంటర్ అయిన తక్షణమే ఇట్లా మనకు నందీశ్వరుడు ప్రత్యక్షం ఇస్తారు. ఆ నుంచి దీపాలు చూడండి ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉన్నాయో. ఏదైనా పెద్దగా పండగ జరిగినప్పుడు ఇవన్నీ వెలిగిస్తారనుకుంటా. కానీ లోపల శివయ్య దగ్గర మాత్రం ఎనీ టైం వెలుగుతూనే ఉంటాయంట. ఫ్యాన్లు లోపలికి వచ్చినాక ఉంటాయి కానీ అంతకుముందు ఎక్కడా లేదండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఫైనల్గా శివయ్య దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడి వరకు ఫోన్లు తీసుకొని రానివ్వడమే గొప్ప. కాబట్టి ప్రతి ఒక్క క్షేత్రం కూడా చాలా ప్రసిద్ధిగాంచిన ప్రదేశంలో ఫోన్స్ తీసుకెళ్ళనివ్వరు. నెక్స్ట్ మనం వెళ్ళబోయేది మలై మహాదేవ టెంపుల్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాక మలై మహాదేవ గుడికి వెళ్ళే దారిలో భలే ఉన్నాయండి కొబ్బరి చెట్లు, అరటి తోటలు. ఏడ చూసినా కానీ మనకు అబ్బడి కూడా అనిపిస్తుంది కదా. మన ఊరు ఎప్పుడు చూసినట్టుంటాం కానీ పక్క ఊరికి వెళ్ళినామంటే భలే విచిత్రంగా అనిపిస్తుంది. నాకు అట్లనే ఒక్కొక్కసారి ఇక్కడ తోటలో అని చూస్తే మా పక్కన అన్న పొద్దున ఎంత కష్టపడి పని చేసేసినా కానీ ఒక ముద్ద సంగటి గట్టు మీద కూర్చొని తింటా అంటే ఆ ఫీలే హ్యాపీగా ఉంటుంది కదన్నా అని వాళ్ళు కూడా ఎక్కిరిస్తా అన్నారు. ఇప్పుడు పోయి తినిపో అని. దర్శనానికి పోయేసిన వాళ్ళు అందరూ నిద్రపోయినారు. మనకు నిద్ర రాదంతా ఈజీగా. చూడండి బస్సులో అయితే ఎక్కడోళ్ళు అక్కడ పండుకునేసినారు. కొంతమంది చిన్నమ్మ కథ డ్రామాలు పెట్టినారు బస్సులో. అవన్నీ వింటా అంటారు. మనకు అట్లాంటి పట్టవు కాబట్టి పాటలు పెట్టుకొని హ్యాపీగా షోలో బడ్స్ పెట్టుకొని పడుకునేసినాం. కానీ ఈ లొకేషన్స్ అయితే చాలా అంటే చాలా పిచ్చిగా నచ్చేసాయండి నాకు. ఇదిగోండి దడపైన కనిపిస్తుంది బిల్డింగ్, అదేనండి మనం పోయే గుడి మలై మహాదేవ టెంపుల్. తమిళనాడులో ఉంటుంది ఇది. ఇక్కడ నుంచి కూడా మనకు కొన్ని నచ్చినాయి. అక్కడ ప్రకృతి, ఇక్కడ కూడా కొంచెం ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి. చూడండి మా బస్సు వాళ్ళు అక్కడ ఫ్లాట్ నిద్రపోయిన వాళ్ళే, కొంతమంది మాత్రమే మేలుకొని ఉంటారు. ఇక్కడ కనిపించేది మా గురువు గారు వైట్ కలర్ డ్రెస్లో. కొండల మధ్యలో కట్టినారు అనుకుంటా ఈ గుడి. ఈ కొండను ఎట్లా చీల్చినారో ఏం పాడో కానీ అయినా నాకు నచ్చింది. ఒకసారి మీరు కూడా ఎప్పుడన్నా వీలు ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ పోండి. కానీ రెండు కంబైన్ చేసి మాత్రం పోవద్దండి దయచేసి. ఎందుకంటే ఫ్రెండ్స్తో గడిపే టైం వేరుంటుంది, ఫ్యామిలీతో గడిపే టైం వేరుంటుంది. ఇద్దరు కలిసిపోయినామంటే బాగుండదు. మా గురువు గారిని ఇద్దరు లేసేసినారు. శివ అక్కడ ఉన్నాడు, పిల్లలు అక్కడ ఉన్నారు. ఇంక ఇటువైపు అంతా మేము. మా శివ చూడండి హాయ్ చెప్తా అన్నాడు. ఇంకా ముందరుండే వాళ్ళంతా అందరికీ లేపుతానమాట, లేండి ఇంకా గుడి వచ్చింది లేద్దాము అని. ఆకి కొంతమంది తొక్కులా నీలుగుతా ఓ 10 నిమిషాలకైతే లేచినారు. మనం దిగే టైం వచ్చేప్పటికి ఆల్మోస్ట్ మేము 2 గంటలు 2:30 పైన అయింది. 2:30-3 గంటలు అయిపోయింది ఈ ప్లేస్కి పోయేప్పటికి. ఇంకా అందరూ దిగేసినాం, కాలు చేతులు కడుక్కునేటారు పోతాన్నాం. మా బ్యాచ్ చూడండి, మా వాళ్ళంతాను అందరికంటే ముందుగా మనమే కాలు చేతులు కడిగేసుకొని వెళ్ళిపోయాం. దర్శనానికి అనుకున్నాం కానీ అందరికంటే ముందు అందరికంటే లాస్ట్ అయినా. రెడ్డి సార్ మా రెడ్డి సార్కి ఎప్పుడు చూసినా కానీ ఏదో ఒకటి నిద్రే. లేదు నగరాజం టైం అయిపోతుంది. నగరాజం శివ వెయిట్. ఇంకా ఈ నుంచి కూడా స్టార్ట్ అండి గుడి వాతావరణం అంతా కూడాను. ఈ తేరు ఉంది చూడండి ఎంత పెద్దగా ఉండదు. మనకి కదిరి తేరు ఎట్టుంటుంది అట్లా ఉండదు అంతాను. ఇంకా బిల్డింగ్స్ అవి ఇంకా ఇవేమైనా వసతి గదులు ఏర్పాటు చేస్తున్నారో ఏమో కానీ ఇంకా డెవలప్ అవుతా ఉంది. ఇంకా కడతా ఉన్నారు గుడి మొత్తం కూడాను. నేనంటా అన్నా అరే వీడియోస్ మొత్తం క్లియర్ చేయరండి.
కొన్ని వీడియోస్లో అయితే కానీ కొన్ని స్కిప్ చేయాల్సి వచ్చిందండి, ఎందుకంటే సౌండ్ ఎక్కువ ఉందన్నమాట గాలి వాతావరణంకి. చూడండి గోపురం ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉంది. ముందు నందీశ్వరుడు. ఈ గుడి ఎక్కే కొద్దీ మెరుగులు వస్తూనే ఉన్నాయి. ఎంతసేపు ఎక్కినా కానీ గర్భగుడి రాలేదు అని అనుకుంటాను. కానీ ఇక్కడ గోల్డ్ కలర్ టెంపుల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోయినాం అనమాట. మాకు దావ తెలియక. ఏదో ఫోబియా అంటారు కదా, ఆ గిబియాలన్నీ కొన్నిసార్లు మనకి ఎక్స్పీరియన్స్ అవుతాయి. ఎలా అంటారా, ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఆ చిన్నది గ్రీన్ కలర్ బిల్డింగ్ టైప్, దాని మీదకి ఎక్కి చూద్దామని చెప్పి ఎగ్జైట్మెంట్ అందరూ ఎక్కినాం. అందరికీ ఏమైందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే కళ్ళు తిరిగినాయండి. ఇక్కడ కొంతమంది పిక్స్ తీసుకుంటున్నారు. ఆ పిక్స్తో పాటు మా తమ్ముడు వాళ్ళు, మా జతలో వచ్చిండే వాళ్ళు అందరూ ఎక్కి తీసుకున్నారు. ఒక్కసారి మనకు ఆల్రెడీ కళ్ళు తిరిగినాయి కదా అని చెప్పేసి మళ్ళీ మనం ఎక్కే ప్రయత్నం చేయలేదన్నమాట. ఎందుకంటే అంత హైట్ నుంచి పడితే ఏమకలు కూడా దొరకవని. ప్రశాంతమైన జీవితం అంటే ఇక్కడ వానరులతో అంటే కోతులమేనండి. ఎంత హ్యాపీగా పెయిన్లు చూసుకుంటా పడుకునే చూడండి. మనట్లా కష్టాలు ఏమి ఉండవు దాంట్లకు. మా పెద్ద అట్లా సినిమా డమరకం సినిమా చేసి ఫస్ట్లో ఎంత పెద్ద పని తెలుసు. మా బ్యాచ్లో ఇద్దరికి చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్పాలంటే, ఒకటి రెడ్డి సార్, ఇంకొకటి శివ సార్. వాళ్ళిద్దరు అయితే వీడియోస్ తీయడంలో దిట్టలు అయిపోయినారు. ఇక్కడ ప్రతి ఒక్క చోట కూడా నాకు ఫోటో తీయని కూర్చున్నాను, కానీ వాళ్ళైతే ఒక్క ఫోటో కూడా తీసుకోలేదన్నమాట. ఇక్కడ ఒక వీడియో తీయండి రా అంటే కూర్చోపో తీస్తాము అన్నారు. చూడండి ఒకసారి. ఇంకా ఆఖరికైతే మనం గుడికాడికి చేరుకునేసినాం. ఈ గుడిలోనే అనమాట మలయ మహాదేవ దేవస్థానం అంటే ఈ చోటు చిన్న లింగం ఉంటుంది. ఆ లింగానికి పూజలు చేస్తారు. మనకు తెలియదు కదా అక్కడ వీడియోలు తీయకూడదు అని. ఈ గుడిలో అయితే తీనేసినారు. కానీ ఇంకొక గుడికి పోతే ఆడ వాళ్ళు అన్నారు, ఇక్కడంతా వీడియోలు తీయకూడదమ్మా, గుడి లోపల జరిగేదాన్ని బయటగానే మీరు తీసుకోండి అన్నారు. ఇదిగోండి శివయ్యక హారతి. అంటారు కదా అందరూ కూడాను, మనకు మనశ్శాంతిగా ఉండేది గుడిలో, శ్మశానంలో ఇష్టమైన వాళ్ళు పక్కన ఉన్నప్పుడు అని. నాకైతే 99% కూడా గుడిలోకి వెళ్తే కానీ ఏ కష్టం గుర్తు రాకుండా కొంచెం కూర్చునేస్తాను అనమాట. ఇంక ఇక్కడ వేసేయండి. కూర్చో చెప్తా ఇంకా గర్భగుడి దగ్గర నుంచి బయటకు వచ్చేసినామైతే. కానీ ఇంకా కొన్ని గుళ్ళు ఉన్నాయి కదా, అక్కడ తిరుగుదామని చెప్పేసి బయటకు వచ్చినాం. అప్పుడే చెప్పినా కదా బిల్డింగ్ పైకి ఎక్కినామని. ఈ బిల్డింగ్ పైకి ఎక్కినప్పుడు అయితే అమ్మో కళ్ళు చిన్న తిరగలేదు అనమాట, భయమైంది ఏడబడిపోతానని. కానీ సోకలు ఎక్కువ కాబట్టి ఎక్కి వీడియోస్ తీసుకొని ఫొటోస్ తీసుకొని మా తమ్ముడు వాళ్ళంతా తీసుకుంటా అన్నారు. మా ఫ్రెండ్స్ గురువులు అందరూ తీసుకొని మనం తీసుకోకుంటే బాగుండదు కదా, అందుకే మనం కూడా తీసుకున్నాం అన్నమాట. పిక్స్ వీడియోస్ అన్నీ ఎట్లున్నాయో కామెంట్ చేసి చెప్పండి ఒకసారి. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేసేయండి. నెక్స్ట్ మీరు ఎప్పుడు అరుణాచలానికి వెళ్తున్నారో కామెంట్ చేసేయండి. మనకు లైఫ్లో కొన్ని అచీవ్మెంట్స్ చేయాలి, కొన్ని చోట్ల తిరగాలి అని ఉంటుంది కదా. నాకైతే చనిపోయే లోపల అన్ని గుళ్ళు తిరగాలి, అన్ని దేవుళ్ళని దర్శనం చేసుకోవాలి అనుకుంటాం. మీకు ఏదైనా ఆశ ఉందా? ఒకసారి కామెంట్ చేసేయండి, తెలుసుకుందాం ఎవరికి ఏమేమి ఆశ ఉందో. బాగా పెట్టి తెలిసిన చూసిరా మాఫియానా దమ్ముంటే
పరిగెత్తా రెడీ సార్ కమాన్ నారాజ ఎందుకని చేస్తానబ్బా గుడి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా మా సార్ వాళ్ళు మా తమ్ముళ్ళు మేము అందరూ కూడాను వీడికి సోకులు ఎక్కువ అన్నిట్లోనూ ఫ్యాషన్ కావాలి ట్రెండింగ్ కావాలంటాడు. ఇక్కడ చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో కదండి గుళ్ళు విగ్రహాలు అన్నీ కూడాను. చాలా టాలెంట్ ఉంటుంది అన్నమాట, అందరికీ అది రాదు. ఇక్కడ చూడండి ఒక ఫన్నీ వీడియో మీకోసం. హలో హలో బాబు బాబు లేవు హలో బాబు మాట్లా థ్యాంక్స్ మొత్తం నువ్వే రికార్డ్ అవుతాను సార్. ఇంతవరకు ఒకరు పరిగెత్తినారు కదా, ఎందుకు పరిగెత్తినారా అని అనుకుంటున్నారా? ఆయన వీడియోస్ తీయడానికి కోసమే ఆయన వెళ్ళిపోతున్నారు. అప్పుడే తీసిన వీడియో ఎట్లుందో చూసేయండి, బాగుంది కదా. ఇందాక చెప్పాను కదా చాలా పైకి ఎక్కినాము, ఫోబియా లాగా ఉండే వాళ్ళు అయితే పడిపోతారని. ఇదేనండి ఆ లొకేషను. హంసలు బాతులు భలే ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుండే మా గురువు గారు, వీడు మా శివ మా తమ్ముడు. అండ్ ఇక్కడ నాకు ఒక సింగిల్ పిక్ కావాలరా అంటే తీసుకున్నాను. వాడిలా పోజులు మనం ఇయ్యలేం, సాహసాలు చేయలేం. కోతులు వచ్చినాయి. ఇప్పుడైతే మీకు మా హీరోని పరిచయం చేసేస్తాను చూడండి. వస్తున్నాడు వచ్చేసాడు. రజనీకాంత్ స్టైల్లో దిగుతానని చెప్పినాడు. కొంతమంది మన జీవితంలో హ్యాపీ మూమెంట్స్ ఇవ్వడానికి వస్తారు, కొంతమంది ఏడిపించడానికి వస్తారు అంటారు కదా. ఈ వీడియోస్ ఇవన్నీ చేసుకుంటా ఎడిటింగ్ చేస్తున్నప్పుడు అయితే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయండి, ఏడుస్తున్నా. ఇంత బెస్ట్ మూమెంట్స్ నా లైఫ్ ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. మా తమ్ముడు అయితే తను వెళ్ళు నేను తీస్తాను, నేను తీయలేనని ఒక్కసారి కూడా అనలేదు. ఇంకా అక్కడ వీడియో తీసిన వాళ్ళిద్దరికీ కూడా చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అలా. ఈ మెమరీ సెషన్ ఫస్ట్ ఈ ట్రిప్ ప్లాన్ చేసుకున్నప్పుడైతే ఎప్పుడు ఎవరు వస్తారో ఏమొస్తారో అనుకున్నా కానీ బయలుదేరేటప్పటికి ఫుల్ బయలుదేరారు. థ్యాంక్ యూ అందరికీ కూడాను. ఇప్పుడు చూసేయండి కొన్ని పిక్స్ అనమాట, పైన కొండపైన తీసుకున్నవే మలయ మహాదేవ టెంపుల్లో. నేను దీపాలు వెలిగించేటప్పుడు తీరా అంటే తీరేది, కానీ ఇది వచ్చి అరుణాచలంలో మార్నింగ్ దర్శనం అప్పుడు మా గురువులు మేము అంతా తీసుకున్నాం, మా తమ్ముడు పిల్లలు. కొన్ని వీడియోస్లో అయితే ఇది అరుణాచలం గిరి ప్రదక్షిణ అప్పుడు తీసుకున్నామండి. ఇది స్టార్టింగ్ అప్పుడు కర్పూరం వేసి అక్కడ ఫొటోస్ తీసుకున్నప్పుడు. ఇది మొదటిది ఆఖరి గుడి అంట. ఈ ఫోటో వచ్చేసి మసాజ్ మిషన్స్ అని లాస్ట్. బాయ్ 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 ఫ్రెండ్స్. ఇంకా వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అయిపోయిందండి. ఇంతవరకు మా వీడియో చూసానుకో థ్యాంక్ యూ. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.